ఉంటుందో మన అందరికీ తెలుసు. కానీ ఈ తోడలుళ్ళు చేసుకున్న సరదా ఎలా ఉందంటే మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ సునామి సుధాకర్ టీమ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం. సరే గాని సంక్రాంతి వస్తుంది, పిండి వంటలు చేయమని చెప్పాను కదా. అయ్యో అయ్యో పిండి వంటలండి. అవునండి, గారెలు చేయాలి, బూరెలు చేయాలి, రసగుల్లాలు చేయాలి. అసలు నీ ఎంకమ్మా స్కిట్ లో కామెడీ చేయడానికి ఎప్పుడైనా ఇలా టెన్షన్ పడ్డావా? ఏమండి పక్కింటి అల్లుళ్ళు వచ్చారండి, మనం ఎప్పుడు తెచ్చుకుందామండి? వచ్చేయ్! ఇంకొకసారి మన అల్లుళ్ళ గురించి ఎత్తావా వాళ్ళని చంపేసి నేను చచ్చిపోతా, నిన్ను చంపేస్తా. వద్దు వాళ్ళ గురించి నా దగ్గర ఎత్తొద్దు. ఇద్దరు బంగారాలే కానీ ఏం చెప్పకు నువ్వు నాకు. ఏమండి పిలుస్తారు లేదా? పిలవను. ఆపు ఆపు, పిలుస్తా, పిలిచి చస్తా. అయ్యో 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 అయ్యో, ఆగు ఆగు. ఏమైందమ్మా, ఏమైంది? అల్లుళ్ళు మళ్ళీ తాగింటికి వచ్చారా? మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, ఇంకో పెళ్లి చేసుకున్నారా? మరి ఏం జరిగింది? మీ అల్లుళ్ళు మీ అల్లుళ్ళు పొట్లాలు చుడుతున్నారు మీ అల్లుళ్ళు. అసలు వాళ్ళు ఎక్కడా? కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు, ఎదురుగా నిలిచెను మా కన్నులకి. అబ్బో పెద్దలు వచ్చాడు. ఒక దరిద్రం వచ్చింది, రెండో దరిద్రం ఎక్కడా? ఆనందాలే అనురాగాలే నిండిపోవా గుండెలోనా, మమతల మాలలు తెచ్చి చెరిపేసి ఇట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ. ఇలా ఉంటే పెళ్ళాలు ఏడవకి చేస్తారా? ఏంటో ఎవరింటికైనా అల్లుళ్ళు ఇళ్ళకపోతే ఆడింగోళ్ళు అనుకుంటారు. మాకు రావడమే డైరెక్ట్ గా ఆడింగోళ్ళు వచ్చి చచ్చింది. నువ్వు నోర్మై, మీరేమనంటే బాగోదు. మా అల్లుళ్ళు బంగారు బాగోతో కొడితే గోప పగిలి ఎందుకలా మీరు పడిపోతారు. ఏదైనా మా అత్తమ్మ అత్తమ్మ ఎలా ఉన్నారు? ఇదిగా ఇదిగా మావయ్య ఒంటి మీద చెయ్యకో తిత్తి అనుకున్నాం. తీసేవులే, చెక్కిన పెన్సిల్ కి చాక్లెట్ కవర్ ఎక్కువని. ఏంటి అత్తయ్య ఎలా ఉన్నా? బాగున్నాను. అత్తమ్మ బాలేగా ఉన్నారు. అసలు రెడ్ కలర్ బ్లూ కలర్ శారీలు మ్యాచింగ్ చేయట్లేదేంటి? ఒరే ఒరే, ఆ చండాలం వెళ్ళలేకపోతున్నాను. పండగ చేసి తొందరగా వెళ్ళిపోండి, ఇక్కడ కనిపించకండి నాకు అసలు. అంతా ఊరమంటే ఇంత వర్షం పడిందంట. మీ దరిద్రానికి అసలు మీరు అల్లుళ్ళుగా రాగానే మా పరువు అంతా టామ్ టామ్ ను పోయింది. ఇప్పుడు డబ్బులు తెచ్చి మరీ చెప్తున్నారు మీరు. పెద్దల్లుడు అలిగాడు. ఏమండి నా అల్లుళ్ళు ఏమనంటే బాగోదు. వాళ్ళు అల్లుళ్ళు అంటారా ఎవరైనా? అంత చెప్పారు. తాగుతారా, మంత్రులు తాగుతారు, ఏమనుకుంటారు. ఓడేసుకొని పడిపోతున్నారు. దీనికోసం వచ్చిందంత వస్తే పాపమ్మ పెగ తిడతాడు. అబ్బా అల్లుళ్ళు మంచినీళ్ళు తాగనమ్మా. అత్తం అక్కడలాగా లేదు. అయ్యో బ్రహ్మాండంగా ఉంది. అత్తమ్మ నిజంగా బాగా ఉన్నారు. మీరు ఈ రోజు మ్యాచింగ్ డ్రెస్ లో ఏం మాట్లాడుతున్నారు? ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలుసా అసలు మీకు? అత్తగారి దగ్గర మ్యాచింగ్ గురించి మాట్లాడతారా? నువ్వు అలా చూడకో, కిందకి మీదకో చూడక చెప్తున్నాను. అలా చూడకో, కాలిపోతున్నట్టుంది ఒళ్ళంతా నాకు. సరే సర్లే, నీలాంటి వాడే చాక్లెట్ కోసం చింతకాయ దగ్గరికి వెళ్తే చింతకాయ వచ్చి చాక్లెట్ ఏదైనా అడిగిందంటే ఊరుకో. సరే ఇంత దూరం వచ్చా పండగ పూట అసలు సంక్రాంతి. ఇదిగో వాయినాలు ఏమైనా ఇస్తే అత్తమ్మ బాగుంటది. మీరు వాయినాలు ఎప్పుడు వింటారా? బుద్ధి జ్ఞానం ఉంది అసలు. ఏం మాట్లాడతారు మీరు? రండి వాయినాలు తీసుకోండి. వాయినాలు తీసుకుంటా. ఇదిగో నేను ఇస్తానుండు. పెద్దానికి నువ్వు దొరుకుతావే. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అత్తమ్మ ఇంట్లో పసుపు ఏమైనా ఉందా? ఒక్క నిమిషం పసుపు తీసుకొస్తాను. పసుపు కుంకుమ. ఏయ్,
ఏం చేస్తున్నావు నువ్వు? ఎందాట్లో ఒక దరిద్రం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది మొదలు పెడతావా నువ్వు? ఉండు రాస్తాను. వద్దు. ఏయ్, ఏంటి రాసేదే? అదే, దూరంగా వెళ్ళు ముందు. ఇదిగో సాటి వాడివి దూరంగా రాయించుకో. వెళ్ళమని చెప్తావా లేదా? ఇదిగో నిన్ను వాళ్ళని అందరినీ కలిపి నరికి పోగులు పెడతానేమనుకుంటున్నారు? ఏంటి చూసావా ఏంటి? నా బ్యాగు, నా బ్యాగు. సరే అత్తయ్య బాగా ఆకలేస్తుంది కానీ తెల్లారిపోయేలాగా ఉంది. టిఫిన్ ఏం చేస్తారో చెప్పండి. టిఫిన్ ఏమని టిఫిన్? జీడిపప్పు ఏదో ఏదో పిండం పెట్టి పంపించి ఇద్దరిని. ఇదిగో మీ ఇంటికి వచ్చి పెండా కూడా తినేవాళ్ళం కాదమ్మా. నేనే రెడీ చేస్తాం మా అత్తమ్మకి. తొందరగా రండి ఈ రోజు రా. వెళ్ళిపోతే బాగుండు. అల్లుళ్ళు తీసుకురండి తిరువల్. పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొట్టు మా గారు అక్కడ చేయించి పీడు ఊడిపోతున్నారు కదా. నేను గాని పిండి తిప్పితే ఇడ్లీలు వస్తాయి, ఒక్కొక్కటి వేస్తే ఆ మాత్రం ఉబ్బుతాయి. ఒరేయ్, నేను మాత్రం ఇడ్లీ వేసాను అనుకో, ముందు తెలిపే వెనకాల తెలిపే. ఏం మాట్లాడుతున్నా? ఇంత పిండి వేస్తే అంత రావడం ఏంటి? కోరి దోశలు వేస్తామండి, పల్లెచ్చగా వస్తాయి. ముక్క 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 తీసుకొని తినండి. ఇదిగా ఏ మాట ఆ మాట చెప్పాలి. మామగారి ఇంట్లో రోకలి పిడి మాత్రం గట్టిగా ఉంది. ఒరేయ్! నేనేమన్నానండి, తిప్పితే తెగ తిరుగుతుంది అంటున్నాను. ఎనరు మీలాంటి వాళ్ళే కలమని చేయకపోవడం వద్దంటే ఆకుల మీద వెళ్ళి ఉన్నం చేశారంట. ఆ చెప్పావులే, మొన్న కూడా అలానే సామెత చెప్తే ఇలా అన్నదంట. ఏమంటే అదే అజ్ఞాని నేను అజ్ఞాని. 3 రోజులు ఉండక్కర్లేదు, సాయంత్రమే అవన్నీ సర్దేసి పంపించేయాలని చెప్తున్నాను. ఒక్క మాట అర్థమైతే ఒట్టు. గాజులమ్మా గాజులు, రేష్మి గాజులు, అమ్మోయ్! గాజులు. రేయ్, ఇదిగో ఎర్ర గాజులు ఉన్నాయి నీ దగ్గరేను. ఎర్ర గాజులే పచ్చ గాజులే అమ్మా. మీ భార్యలు పిలవండి. ఇగో మట్టి గాజులు ఉన్నాయా? లేవండి. అబ్బా. మట్టి గాజులు లేవు. పెంగాని గాజులు లేవు. కలర్ గాజులు లేవు. ఏయ్, 2 పెద్ద గాజులుంటే పేక్కేసి చుట్టే దరిద్రం వదిలిపోద్ది ఇక్కడ. గాజులు అమ్మేవాడు గట్టిగా ఉన్నాడు. నువ్వు అలా చూడకో, చూడొద్దని చెప్పానా నేను? అరే, 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 పంపించేశారు పంపించేశారు. బాగా ఇగో తిట్లు తింది అలిసిపోయాము, ఆట విడి పక్క అబ్బాయ్! దూరంగా వెళ్ళండి. వెళ్ళండి. అబ్బా, పడింది పడింది పడింది, వస్తా. గాలి చెమ్మ పడింది. పెళ్లికి ముందు మీ అల్లుళ్ళు ఏం చేస్తారంటే స్పోర్ట్స్ మ్యాన్స్ అని చెప్పాను రా. ఇలా మీరు అష్టాసమ్మట్లో సింత పిక్కలు ఆడుకుంటారని దీనికి తెలియదు. కరెక్ట్ అయ్యాడు దొరకలేదు కానీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడచ్చు. అబ్బాయ్! మాగారు వచ్చే సంక్రాంతి సిపిఎల్ చేయాలండి దీన్ని. సిపిఎల్ అంటే ఏంటి? చింతపెక్కల ప్రీమియం లీగ్. చింతపెక్కల ప్రీమియం లీగ్. నాకు అల్లుళ్ళు వచ్చారో కోడళ్ళు వచ్చారో తెలియదు రాస్తున్నాను ఇప్పటికీ నేను. సరే రే పడుకోండి, మీ లోపల పడుకుంటాం పదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. అబ్బో, నా అల్లుళ్ళు బంగారు లాంటి అల్లుళ్ళు ఎంత మంచి వాళ్ళు. అదో కులాయి వచ్చినట్టుంది. ఆ. అబ్బా నాది నిండిపోయింది. అత్తయ్య గారు, అత్తయ్య గారు చూసారు మీ చిన్న కోళ్ళ ఈ నోట్లో మన్ను పడ నాది నింపుకుపోతావే నువ్వు. ఏంటి ఏంటి? 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 ఆగు, 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 కింద ఇదిగో, పడి చెప్తాను. ఇంట్లో ఒకటే కట్టి ఉంటే ఎన్న నింపుకోవా? ఇప్పటి వరకు ఇంట్లోనే తెలిసింది, మీ దిక్కుమాల కూడా ఒక ఊరు మొత్తం తెలిసింది, నా పరువు మొత్తం పోయింది. లాగండి ఇద్దరు, పదండి, బయలుదేరండి. ఎందుకు ఇష్టపడలేరు? వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి బయటికి. ఒక్కసారి పండక్కి పొరపాటు ఇంటికి వచ్చినందుకు ఇంటి చేస్తారా మీరు? మా గారు మళ్ళీ చెప్తున్నాను, మా అల్లులు బంగారం మా అల్లులు మేలు కొండలు అని చెప్పి ఊరంతా తెలిసేంత వరకు వెళ్ళండి ఇద్దరు ఇక్కడి నుంచి. అల్లుళ్ళు మీరు వెళ్ళొద్దయ్యా. ఇదేనా శాపదం? ఇది రాదంటే ఇది రాదంటే ఇదేనా శాపదం? నీకే స్పెషల్ గా చెప్పాలా? నీ ఇంట్లో పూలు మాడిపోయాను. ఇట్రా మళ్ళీ పెట్టి తొక్కుతామో లేదో ఒకసారి. పట్టుకున్నాగానే తొక్కనమ్మా. పారాయి మగాడు కూడా ఇలాంటిది రావద్దు. నువ్వు తినే కందిపప్పుల కొద్దిక్కలు పడా. నోరు మూసుకుని
తీసుకుని వెళ్ళండి ఇద్దరు. మళ్ళీ పండక్కైనా మనసు మార్చు. ఏంటా మనసు మార్చింది? బంగారు లాంటి అల్లుళ్ళు వెళ్ళిపోయారమ్మా. ఇప్పుడు నా పండుగ ఎలా జరుపుకోవాలి కొడుకా? మొయ్, మొయ్, మొయ్. ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తాడు? ఓ ఈయన మారడేమో అనుకున్నాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారంట. ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగుదామా? అమ్మా రోజా గారు, ఆఫ్టర్ రియలీ లాంగ్ టైం నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి నవ్వి నవ్వి. నీ పరిస్థితి ఏంటి? చాలా 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 బాగుంది. అసలు సీనుని చూసాను ఆల్రెడీ ఇలా అల్లుడుగా, కానీ చంటి కూడా యాడ్ అవటం అనటం హైలైట్. అసలు సంక్రాంతికే కళొచ్చింది ఇలాంటి అల్లుళ్ళు ఇద్దరు ఇంట్లో ఉంటే చాలు. సో ఆ స్టార్టింగ్ మాకు ఆ నవ్వు స్టార్ట్ అయ్యింది, ఇంకా అలా పెరుగుతూ పోతుంది మీ పర్ఫార్మెన్స్ తో. అసలు మీ ఇద్దరే ఒక్కరిని మించి ఒకరు సూపర్ గా చేశారు. సో ఫైనల్ గా మీ ఇద్దరు కలిసి మీ మామయ్య గారిని కూడా ఇలా చేసేసారు. మనో గారు బా ఆ రోడ్డు పంపు దగ్గర కొట్టుకోవడం మాత్రం ఎంత న్యాచురల్ ఉందో. ఇద్దరు పండగంతా మీ మీదే ఉంది, స్కిట్ మీదే ఉంది. ఎక్స్ట్రానరీ లైన్ చాలా అద్భుతంగా చేశారు అందరూ. అసలు రాఘవ్ గారు అయితే ఆఖరిలో రివీల్ చేశాడు ఆయన ఒరిజినల్ క్యారెక్టర్. చాలా బాగుంది.